ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత ఈ యొక్క మకర రాశి జాతకులకి జీవిత భాగస్వామితో సత్సంగము, సద్భక్తి, సత్ప్రేమ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క అర్ధాంగిని మీరు పరిపూర్ణముగా విశ్వసించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా జీవిత భాగస్వామికి అబద్ధాలని చెప్పకండి. ఎటువంటి విషయం ఉన్నా సరే కులంకషంగా స్పష్టంగా మీ యొక్క కుటుంబ వ్యక్తులకి తెలియపరచండి. ఎవరెవరికో మీరు మధ్యవర్తిత్వం ఉంటూ కొన్ని బాధ్యతలను తీసుకుని ఉంటే ఆ బాధ్యతా వ్యవహారాలని కూడా తెలియచేయండి. రానున్న రోజులలో ఉండేటువంటి ఖర్చుల నిమిత్తమై కొంత పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులు ఆలోచన చేస్తూ ఉంటారు. గృహోపకరణాలు కొంటారు. నూతన గృహ నిర్మాణము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎక్కడైనా సరే మీకు తెలిసిన ప్రదేశంలో బ్రాహ్మలు అంటే కనుక ఏదో అపారంగా ఉన్నటువంటి వారు కాదు. కొంత స్థితి తక్కువ ఉండి చిన్న చిన్న కార్యక్రమాలను చేసుకుని జీవనం గడిపేటువంటి వారు అర్చకులు, దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు, అటువంటి వారికి వారు ఏదైనా ఒక రూమ్ కట్టుకుంటున్నా లేకపోతే ఏదైనా ఒక వసతి ఏర్పాటు చేసుకుంటున్నా అటువంటి వసతికి మకర రాశి జాతకులు సహాయం చేయండి. సిమెంట్ ఇవ్వండి, శని దోషం దొరుకుతుంది. ఐరన్ ఇవ్వండి, ఇనప రేకులు ఇవ్వండి. మీకున్నటువంటి శని ప్రభావాన్ని తగ్గించుకున్నవారు అవుతారు. ఎందుకంటే అంత ఇనుము ఒక్కసారిగా మీరు దానం చేసినా ఎవరు తీసుకోరు. అదే ఇది ఉపయుక్తం. బ్రాహ్మడికి ఆచ్ఛాదనకి కావాలి కాబట్టి ఇనుము ఇవ్వండి. లేదు సిమెంటు కూడా ఈ యొక్క ఐరన్ మెటీరియల్తో తయారయ్యేటువంటి వస్తువు. అది ఇసుకలో కలిసి నీళ్ళల్లో కలిసి ఆ యొక్క బ్రిక్స్తో కలిస్తే దృఢత్వాన్ని ఇస్తుంది. తద్వారా మనకున్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగుతాయి. చండీ హోమము కానీ ఈ యొక్క బ్రాహ్మడికి దానము కానీ మీరు ఆచరణ చేయటం ద్వారా మకర రాశి వారు విశేషమైనటువంటి కరుణని పొందుతారు. అలాగే రానున్న రోజుల్లో అనేక కష్టాలను తొలగించుకున్న వారవుతారు. సేవతోనే విజయాన్ని పొందవచ్చు. మనకి ఉన్నటువంటి స్థితిగతులలో ధర్మ మార్గంలో మనం నడవాలి. నిరంతరము భక్తి భావనతో ఉండాలి. ఎవరిని కూడా హేళన చేయకండి. మీ యొక్క ఇష్టదైవము, కులదైవాన్ని దర్శించండి. పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మకర రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు కానీ, వివాహము కానటువంటి వారు కానీ, వివాహమయ్యి సంతానము కోసం వేచి ఉండేటువంటి వారు కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనటం ద్వారా విశేషమైనటువంటి కరుణను పొందుతారు. సద్భుక్తి, సద్భక్తి, సద్బుద్ధి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ, ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటాయి. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు
వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేం. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో, మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.